ఓట్లు తొలగించాలంటే లక్షల కొద్దీ ఫిర్యాదులు వెల్లువెత్తే వరకు అధికార టీడీపీ నేతలు ఆ విషయాన్ని గుర్తించకపోవడంపై ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్నటి జగన్ చేసిన ప్రకటనతో ఓట్ల తొలగింపు దరఖాస్తుల వెనుక ఉన్నది ఎవరో విస్పష్టంగా తేలిపోయింది. అవును, మేమే దరఖాస్తులు ఇచ్చామని వైసీపీ అధినేత నేరుగా చేసిన ప్రకటనతో అనేక చిక్కుముడులు విడిపోయాయి. అయితే ఈ ఓట్ల తొలగింపు వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. నిజానికి జగన్ ఢిల్లీ వెళ్లి తమ ఓట్లు తీసేస్తున్నారని ఫిర్యాదు చేసి ఉండకపోతే వైసీపీ చేస్తున్న అక్రమం సాఫీగా సాగిపోయేది. జగన్ చేసిన ఫిర్యాదుతో అప్రమత్తమైన టీడీపీ నేతలు తిరిగి చూసుకుంటే అప్పటికే 8 లక్షల ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి చేరాయి. వాటిలో కొన్నింటి తొలగింపు కూడా జరిగిపోయింది. అప్పుడు టీడీపీ నేతలు మేల్కొని ఫిర్యాదులు చేయడం, అధికారులు సీరియస్ గా తీసుకుని కేసులు పెట్టడంతో వైసీపీ నేతలు చేస్తున్న అక్రమ దరఖాస్తుల పరంపరం ఆగిపోయింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం అధికారులు చెప్పే ప్రకారం 232 కేసులు నమోదు చేశారు. ఎన్నికల ముందు వందల కొద్ది కేసులు నమోదవుతుండటంతో అన్నింటిలో తమ పార్టీ నేతలే ముద్దాయిలుగా ఉండడంతో కలవరం చెందిన జగన్ దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే ఓట్ల తొలగింపు దరఖాస్తులు మా పని అని ప్రకటించారని చెప్తున్నారు. ఇక ఈ ఓట్ల తొలగింపు వెనుక అసలు ఉద్దేశం వేరని, పోయిన ఎన్నికలలో టీడీపీకి వైసీపీకి మధ్య ఉన్న తేడా లెక్కలను సరిచేయడానికే ఈ తొలగింపు అక్రమాలకు వైసీపీ దిగిందనేది విశ్వసనీయ సమాచారం. ఈ ఓట్ల తొలగింపు వెనుక భారీ కుట్ర ఉందని చెప్తున్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయామని జగన్ తరచూ మదన పడుతూ ఉంటారు. ఈసారి తాము ఆధిక్యం సాధించాలంటే ఖచ్చితంగా తమ పార్టీకి ఓటు వేయరని తెలిసే 8 లక్షల ఓట్లను గాయబ్ చేయాలని వైసీపీ కుట్ర పన్నిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ భారీగా దొంగ ఓట్లను నమోదు చేస్తోందని తొలుత ఆరోపించారు. దీనికి వెనుక వ్యూహమేంటో తొలుత మాకు అర్థం కాలేదు. టీడీపీ ఓట్లను చాప కింద నీర్లా తొలగించేందుకు ఫిర్యాదు చేస్తూ అది బయటకు కాడకుండా పైకి రచ్చ చేస్తున్నట్లు ఇప్పుడు తేటతెల్లమైందని టీడీపీ నాయకుడొకరు తెలిపారు. బూత్ స్థాయిలో వందల్లో ఫిర్యాదులు చేయడం, ఎవరైనా సర్వేలకు వెళితే ఓట్లను తొలగించేందుకు వచ్చిన బూచుళ్లుగా చిత్రీకరించడం, వారి వద్ద ఉన్న ట్యాబ్లు లాక్కోవడం వంటి పరిణామాలన్నీ ఒక వ్యూహం ప్రకారం జరిగినవేనని టీడీపీ ఇప్పుడు అంచనాకు వచ్చింది. వైసీపీ కుట్రలను తాము చాలా ఆలస్యంగా గుర్తించగలిగామని ఒక నాయకుడు చెప్పారు.